క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశంలో పాస్టర్ గారులు ఏం సంపాదించాలి, దేవుని దాసులైనటువంటి సేవకులు మనం ఏం సంపాదించాలండి? మనము పాస్టర్ గారులు దైవజనులారా వినండి, అలాగే విశ్వాసులు కూడా వినండి. నేను చెప్పేటువంటి ఈ విధమైనటువంటి సంపాదన కలిగినోడైనా మీ పాస్టర్ గారు అని కూడా మీరు మీ పాస్టర్ గారిని పరిశీలించుకోండి. నెంబర్ 1, మొట్టమొదటిగా దైవజనుడి యొక్క పాస్టర్ గారి సంపాదన ఏమిటి, ఏమై ఉండాలి? మనం బైబిల్లో నుండి చూద్దాం, సొంత మాటలొద్దు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:9 ఏముందంటే, అపోస్తలుడు పౌలు గారు అంటాడు, క్రీస్తును సంపాదించుకుని, ఆయన సంపాదన ఏమంటే క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన తన నీతిని బట్టి కాకుండా విశ్వాస మూలమైన నీతి అనుగ్రహించి ఆయన నిమిత్తం అగుపడి నిమిత్తం సమస్తాన్ని నష్టంగాను పెంటగాను ఎంచుకున్నానని ఫిలిప్పీ పత్రిక 3:9 ఉంది. కనుక సొంత స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, స్వనీతిని ఆధారం చేసుకోకుండా, సొంత భక్తి పైన ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి క్రీస్తుని సంపాదించుకొని క్రీస్తుని సంపాదించుకోవాలి, దేవుణ్ణి సంపాదించుకోవాలి. యేసు క్రీస్తే నా ఆస్తి, యేసు క్రీస్తే నా రాజు, యేసు క్రీస్తే నా బాసు, యేసు క్రీస్తే నా ప్రభు అన్నట్టుగా దైవజనులు, పాస్టర్ గారులు, అలాగే విశ్వాసులు కూడా క్రీస్తును సంపాదించుకోవాలి. రెండవదిగా చూస్తే అపోస్తలుడు పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో, గలతీ రాసిన పత్రిక 1:10 ఏముందంటే, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టిన వాడినైతే క్రీస్తు దాసుడును కాకపోదును. అంటే అర్థం ఏంటి? మనుషులను సంతోషపెట్టాలని నీవు ముక్కుసూటిగా బోధ చేయకుండా, చెప్పవలసినటువంటి బోధ సూటిగా చెప్పకుండా, మనుషులకు తగినట్టుగా ఎవరు తగినట్టుగా వాళ్ళకి చెప్తూ దాచేస్తూ మింగుతూ మధ్యలో మళ్ళీ సకిలింపు నవ్వులు, జోకులు, లేక పిట్టకథలు కట్టకథలు చెప్పకుండా దేవుని దయను సంపాదించుకోవాలి. నువ్వు దేవుని దయను అంటే దేవుని దయ ఎప్పుడు వస్తుంది? దేవుడు చెప్పమన్న సంగతులను చెప్తేనే. చూడండి, నా దగ్గరికి చాలా మంది వెళ్తూ ఉంటారు. ఒకనొక సభలో ఒక జంట వచ్చారు, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు అన్నారు, వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ట్రాన్స్ఫర్ దూరంగా వెళ్ళిపోయే టైంలో నాతో ఒక మాట అన్నారు. అయ్యగారు, మీ దగ్గరికి ఎవరొస్తారు అంటే వాక్యం ఉన్నట్టు వినాలనుకునే వాళ్ళే వస్తారు. ఈ పొడుపు కథలు, కట్టు కథలు, కాలక్షేపం కొరకు వేషధారకులు ఉంటారే, అలాంటి వాళ్ళు మీ దగ్గర వచ్చి నిలవలేరు అని చెప్పారండి. అంటే నేను వాక్యం ఉన్నట్టు చెప్పడం నాకు ఇష్టం. నేను చిన్నప్పటి నుండి కూడా నాకు తెలిసి నాకు ఉన్నట్టు చెప్పడం నాకు ఇష్టం అనమాట. నాకు మనిషి దగ్గర మనిషి మాట కానీ, లేకపోతే అక్కడ లేనిది ఉన్నట్టు అంటాం కానీ ఉన్నది లేనట్టు నాకు అసలు ఇష్టం మొదటి నుండి ఉండదు. కానీ ఇంకా ప్రభువులోకి వచ్చి వాక్యంలో బలపడినాక ఇంకా అది స్థిరమైపోయింది. ఏదైనా సరే అవును అని నేను ఉన్నదని చెప్పి దేవుని దయని సంపాదించుకున్నాను గనక దేవుని పరిచర్లో ముందు కొనసాగుతున్నాను. క్రీస్తును సంపాదించుకో. దేవుడు క్రీస్తు లేకుండా ఎవరు జీవించలేం. ఆయన లేకుండా ఏమి కలగదు, ఏమి లేదు, అసలు ఆయనే కదా. కనుక క్రీస్తు ఉన్నాడా? నీ సేవలో క్రీస్తు ఉన్నాడా? యేసై ఉన్నాడా? లేకపోతే ఎవరైనా పెద్ద మనిషి ఉన్నాడా? లేకపోతే నీ ఆలోచనలా, నీ ప్లాన్లా, నీ గొప్పతనాలా, నీ నీతిలా ఎవరు కనబడుతున్నారు నీ సంఘంలో? ఓ దైవజనుడా, ఓ క్రైస్తవులారా, నీ ఇంట్లో ఎవరు కనబడుతున్నారు? క్రీస్తుని సంపాదించుకున్నావా? ఒకడు లోకానంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభం అని అంటాడు యేసుప్రభు వారు. కనుక క్రీస్తుని సంపాదించుకోండి. ఆయన సంపాదించుకుంటే సర్వమేలులు. రెండవదిగా దేవుని దయని సంపాదించుకోండి. దేవుని దయని సంపాదించుకోండి. నువ్వు ఎవరి దయ, ఎన్ని దయలు నీకున్నా అసలు దయ లేకపోతే ఎందుకు పనికిరావు? దిక్కులేని జీవితం అయిపోదు.
ఇక మూడో పాయింట్, ఎక్కువ మందిని సంపాదించుకోవాలంటే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, 1 కొరింథీ పత్రిక 9:19-20-21 వచ్చినాను, నేను అందరి విషయమై స్వతంత్రునై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుగా అందరికి నన్ను నేను దాసునిగా చేసుకుంటుని. యూదులను సంపాదించుకున్నకు యూదులకు యూదుని వలె ఉంటుంది, ధర్మశాస్త్రముకు లోబడిన వారిని ధర్మశాస్త్రముకు లోబడిన వాడిని కాకపోయినా లోబడిన వాడిగానే ఉంటుంది. దేవుని విషయమే ధర్మశాస్త్రం లేని వాడిని కాను గాని క్రీస్తు విషయమే ధర్మశాస్త్రం లోబడిన వాడు. ఇక్కడ 2 ధర్మశాస్త్రాలు కానీ అలాంటి వాళ్ళకి సంపాదించుకోవటానికి ధర్మశాస్త్రం లేని వలె ఉంటుంది. ఏమంటే బలహీనులకు సంపాదించుకోవటానికి బలహీనునైతిని, ఏ విధము చేత నేను కొందరినైనా రక్షించాలని అందరికి అన్ని విధముల వాడనై ఉన్నాను. మనుషులను సంపాదించుకోవాలి, వాళ్ళు బలహీనులై ఉండొచ్చు, వాళ్ళు ఒకలాంటి నమ్మకాలు కలిగి ఉంటారు. ఎక్కువ మందిని సంపాదించుకోవటానికి దాసునిగా చేసుకున్నాను, వారికి లోబడిన వానిగా ఉన్నాను, వాళ్ళకి వాళ్ళ వల్లే నేను మారాను, అందరికి అన్ని విధముల వాడినయ్యాను అని దైవ జ్ఞానంతో మనుషులను ఎక్కువ మంది సంపాదించుకోవటానికి ఆ పౌలు గారు ఆయన ప్రయాసపడ్డాడు. అంతేకాదు, అన్యాయ సిరి వలన మనం స్నేహితులను సంపాదించుకోమని యేసు ప్రభువు వారు కూడా చెప్పాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, విశ్వాసులైన బిడ్డలారా, ఒకరు సేవకులైన బిడ్డలారా, సేవకులారా, దైవజనులారా, మీ ఆస్తితో డబ్బుతో ఆత్మలు సంపాదించండి. ప్రభు నశించిపోతున్నటువంటి అనేక మంది ప్రజల్ని దేవుని దగ్గర తీసుకురండి. అంతే తప్ప మీరు డబ్బుని దాచుకుని మీరు డబ్బుతో మీరు చెలగాట మాడమాకండి. డబ్బు ఉంది కదా అని చెప్పి భయంకరమైనటువంటి కార్లు, భయంకరమైన ప్యాలెస్లు కట్టుకొని మరి మీ డబ్బు చేత మిమ్మల్ని మీరు నాశనం చేసుకోమాకండి. దేవుడిచ్చిన డబ్బుని దేవుని కొరకు మనుషులను సంపాదించటానికి తప్ప నీకు కావాల్సిన ఇవన్నీ ఏం కావాలో నీకు మితంగా కావాలి. ఒక కారు తప్పులేదు, ఒక ఇల్లు తప్పులేదు. ఏమండి, నీకు అవసరతలకు సరిపానా నీకు కావాల్సిన సమిష్టిగా ఉంచుకో, మిగతావన్నీ దేవుని కొరకు ఖర్చు పెట్టండి. ఏది ఈ డబ్బు ఆస్తులు ఏవి కూడా నిలవు, అంత నాశనం అయిపోతాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా లోకస్తుల వలె అన్యుల వలె నేను ఇక్కడ వివరించలేను, కానీ మీరు డబ్బుని దేవుని కోసం ఖర్చు పెట్టండి. డబ్బు ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెప్తూ ఆ డబ్బు అది లెక్క చేయమనండి, ఖర్చు పెట్టండి. ప్రభు కోసం, ఆత్మల రక్షణ కోసం ఖర్చు పెట్టండి. మిమ్మల్ని కనుపరుచుకోవటకో, మీరు పబ్లిసిటీ చేసుకోవటకో లక్షల ఖరీదైనటువంటి వాల్ పోస్టర్లు వేసుకుని, ఫ్లెక్సీలు కట్టించుకుని, తర్వాత ఇంకా ఒక బొమ్మలు పెట్టి చేసుకుని, భయంకరమైనటువంటి ఏర్పాట్లతో ఒక రకమైన సినీ యాక్టర్లకి వేసుకునేటువంటి ఆ సెట్టింగులతో ఆ దేవుడిచ్చిన డబ్బుని అన్యాయంగా అనవసరంగా పాడు చేయమాకండి. ఆత్మల రక్షణ కొరకు మీరు ప్రయాసపడండి. ఆత్మలను సంపాదించండి, మనుషులను సంపాదించండి ప్రభు కోసం. ఏమండి, తర్వాత సహోదరులను సంపాదించుకోమంటున్నాడు. 5వదిగా సహోదరులను ఎలా సంపాదించుకోవాలంటే, సహోదరులు అంటే ఎవరంటే సంఘంలో ఉన్న సహోదరులు, సంఘంలో ఒక ఫ్యామిలీ, కుటుంబం, మనందరం. ఏమండి, సంఘంలో సహోదరులను సంపాదించుకోమని మత్తయి సువార్త 18:15 ఉంది. ఎందుకు అలా చెప్తున్నాడు? మత్తయి సువార్త 18:15 ఉంది అన్నమాట. మన సహోదరులు, మన సహోదరులు అంటే సంఘంలో ఉన్న బిడ్డలు ఏదైనా తప్పిదాలు చేసినప్పుడు వాళ్ళని వెళ్ళి ఒంటరిగా గద్దించి సరిచేసి వాళ్ళని సంపాదించుకోమని బైబిల్ చెప్తుంది. గలతీ పత్రిక 6:1 నుండి కూడా మీరు చదువుకోండి. కనుక ఎవరైనా మనుషులు కదా, మనుషుల్లో ఏదైనా బలహీనతలు ఉంటాయి, ఏదో ఒక పొరపాట్లు ఉండొచ్చు, వాళ్ళని తక్కువ అంచనా వేయమాకండి.
వాళ్ళు పడిపోయారు కదా వాళ్ళని అని తృణీకరించమాకండి. ఎవరిలోనైనా తప్పిదం మీకు కనిపిస్తే వాళ్ళని సంపాదించుకోవాలి. కానీ మీ ఇంట్లో మీ పిల్లలు తప్పులు చేస్తే దాచుకుంటావు. ఎవరైనా పిల్లలు తప్పులు చేస్తే అదేమో పబ్లిసిటీ చేస్తావు. ఇది న్యాయమా? అయితే ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి సంఘం అనేది కుటుంబం అనేది. రక్షించబడినటువంటి ఆ సంఘానికి వచ్చే వారందరూ కూడా మన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అన్నట్టు ఉండాలి. అలాంటి ప్రేమతో ఎవరైనా తప్పిదం చేశారని నీకు అనిపిస్తే వారిని ఒంటరిగా ఉన్నప్పుడు వారితో మాట్లాడి వారిని గద్దించి లేక ఏదో ఒక రంగాలకి చెప్పి సరిచేసి వాళ్ళని సంపాదించుకోవాలి తప్ప వాళ్ళ మీద బాణాలు వేయటం కానీ చూపులతో, మాటలతో, చేష్టలతో వాళ్ళని హాని చేసేయటం కానీ చేస్తే దేవుడు నీకు హాని చేస్తాడు. దేవుడు నిన్ను గాయపరుస్తాడు. దేవుడు నీకు నష్టం కలిగిస్తాడు. కనుక ఎవరైనా సహోదరులు అనబడేవాళ్ళు సంఘంలో సేవకులైన సహోదరులు గారా, తోటి సేవకులైన వాళ్ళు కానీ, తోటి క్రైస్తవుడైన ఎవరైనా సరే తప్పిదములో ఉన్నారో వాళ్ళని పట్టుకుని ఒంటరిగా అడుగు. అంతే తప్ప నీకు తెలిసి కొంతమంది చూడండి పిచ్చోళ్ళు, వాళ్ళకి తెలియదు సంపూర్ణంగా, కొంచెం తెలిసిందో లేదు అంటే యూట్యూబ్లో పెట్టేసేసుకుంటారు. కనుక అలాంటి పిచ్చి ప్రచారాలు చేసుకుని పిచ్చిగా వాగేవాళ్ళు వాళ్ళే పోగొట్టుకుంటారు వాళ్ళ విలువని. కనుక నా సహోదరులారా, సహోదరులారా, ఈ సందేశం వింటున్న బిడ్డలారా, సేవకులారా, నువ్వు సంపాదించుకో నీ తోటి సహోదరుల్ని, తోటి సేవకుల్ని, తోటి విశ్వాసుల్ని పోగొట్టుకోమాక. సంపాదించుకో. పాస్టర్ గారులు, సైకులు, క్రైస్తవులారా, మన సంపాదన క్రీస్తు అయి ఉండాలి. మన సంపాదన ఆయన దయ అయి ఉండాలి. మన సంపద యేసై కొరకు మనుషులను సంపాదించుకోవాలి. మన ప్రవర్తన ద్వారా సంపాదించుకోవాలి. మన సాక్ష్యం ద్వారా ఇతరులను సంపాదించుకోవాలి. క్రీస్తు కొరకు సంపాదించాలి. సంపాదన విచారకరం ఏంటంటే యేసు ప్రభు నమ్ముకోగానే ఈ భౌతికమైన సంపాదన కొరకు ఎగబడతారు చాలా మంది. తప్పు. క్రీస్తు కొరకు మనుషులను సంపాదించుకోవాలి. తర్వాత మనము సహోదరులను సంపాదించుకోవాలి. ఇక పోతే బైబిల్ ఏం చెబుతుందంటే అక్షయమైన ధనాన్ని సంపాదించుకోమంటున్నాడు. అక్షయమైన ధనము, అక్షయమైన ధనం. అక్షయమైన ధనం ఏంటి? అక్షయమైన ధనం, క్షయమైపోయే ధనం ఉందనే కదా అర్థం. క్షయమైపోయే ధనం, దొంగలు దోసుకెళ్ళిపోయే ధనం, లేక బూజు పట్టే ధనం, నాశించిపోయే బంగారం, ఇవన్నీ కూడా క్షయమైపోయాయి కదా. ఎంత క్షయమైపోయాయి కదా. క్షయమైపోయేటువంటి ధనంతో అక్షయమైన ధనాన్ని సంపాదించు. మరలా చెప్తున్నానండి, క్షయమైపోయే, నశించిపోయే, నిన్ను గతించిపోయే ఈ ఆస్తులతో, పొలాలతో, తోటలతో, డబ్బుతో, బంగారంతో అక్షయ ధనాన్ని సంపాదించు. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ క్షయమైపోయే డబ్బు, ఈ క్షయమైపోయే ఆస్తులు అక్షయ ధనముగా మార్చుకో. ఒకసారి మా అల్లుడు ఇజ్రాయెల్ దేశానికి వెళుతున్నప్పుడు, నేను ఎయిర్పోర్ట్ వరకు ఆయన సాగనంటానికి వెళ్తున్నప్పుడు అక్కడ చూశాను. అలాగే నా కుమారుడు, నా రెండో కొడుకు జాన్ పీటర్ కూడా ఆయన ఫ్లైట్ ఎక్కినప్పుడు నేను వెళ్ళాను. అక్కడ ఎక్స్చేంజ్ ఉంది, మనీ ఎక్స్చేంజ్. అంటే ఏంటి? మన దేశంలో ఇంకో దేశానికి వెళ్ళేటప్పుడు మన డబ్బుని ఆ దేశపు డబ్బుగా మార్చుకోవాలి. అలాగే ఈ భూలోకములో దేవుడు నీకు ఇచ్చిన ఈ డబ్బుతో, ఆస్తితో, ఈ ఆస్తిని పరలోక ధనంగా మార్చుకోవాలి. ఎలాగా? దేవుని కోసం ఖర్చు పెట్టు, దేవుని కోసం త్యాగం చేయి. అప్పుడు నీవు ఖర్చు పెట్టే ప్రభు పని కొరకు, స్వార్థ సేవ కొరకు, దేవుని కొరకు నువ్వు పెట్టే ప్రతి రూపాయి అక్షయ ధనముగా, పరలోక ధనంగా మార్చబడుతుంది.
ఒక టీవీ కార్యక్రమాన్ని కానీ ఇది ఇలాంటి దేవుని సేవను బలపరుస్తారా? మీరిచ్చే ఆ రూపాయి ఎంత ఇవ్వండి, ఆ డబ్బు అక్షయధనం అనగా దేవుని అకౌంట్లోకి వెళ్ళిపోదు. బైబిల్ అందుకని మన ఫిలిప్పీ పత్రిక 4వ పౌలు గారు అంటాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరత తీర్చుని అంటాడు. అంతకుముందు వాళ్ళు ఏం చేశారంటే సేవకి అపోస్తున్న పౌలు గారి సేవకున్న అక్కర్ల అవసరాలు అన్ని వాళ్ళు తీర్చారు. అందుకనే దేవుడు తన ఐశ్వర్యం నుండి మీ అక్కర్లన్నీ దేవుడు తీరుస్తాడు, అవసరాలన్నీ తీరుస్తాడు. కనుక ఈ మాటలు ఎక్కడున్నాయి అంటారా? లూకాసు వార్త 16:10-11 యేసుప్రభువు వారు చెప్పారు, మిక్కిలి కొంచెంలో నమ్మకం ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకం ఉండను. కనుక కొంచెంలోనే నమ్మకం లేకపోతే ఎక్కువలో ఉంటావా? ఇది ప్రశ్న. కనుక అన్యాయం సిరి అంటారు. ఈ లోకములో ఉన్న మనం చేతితో మీ దగ్గర ఉన్న డబ్బే కానీ బంగారం, ఇది అన్యాయపు సిరి. ఈరోజు మీ దగ్గర ఉంది, ఏమండి వినండి, ఏదైనా మీకు అనుకున్న ఏదైనా ఖర్చు వచ్చి పడుద్ది, అనారోగ్యం వస్తుంది, ఈ డబ్బు వెంటనే వెళ్ళిపోదు, మీ దగ్గర ఉండమని ఉండదు. బంగారం కరిగిపోతుంది, పొలాలు అమ్ముకోవాల్సి వస్తుంది, స్థలాలు మొత్తం అన్నీ కూడా. ఇది అన్యాయం సిరి, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోద్దో తెలియదు. అందుకనే ఈ అన్యాయపు సిరితోనే దేవునికి దృష్టికి నమ్మకంగా జీవించు. అప్పుడు ఎక్కువ ఈ విషయంలో నమ్మకం ఉన్నప్పుడు ఎక్కువైన ఆశీర్వాదాలకు నువ్వు పాత్రలు అవుతావు. కనుక క్షయమైపోయేటువంటి డబ్బుపై మమకారం పెంచుకోక అక్షయమైనటువంటి పరలోక ధనం మీద మీరు ఆశ పెట్టుకుని అక్షయ ధనాన్ని సంపాదించుకోవటానికి ప్రయాసపడదాం. ఎందుకంటే ఎప్పటికైనా ఇన్ని సంవత్సరాలు ఈ లోకంలో మన ఆయుష్నంత బ్రతికినా క్రైస్తవులారా సేవకులారా ఎవరైనా దేవుని అక్కడికి వెళ్ళాలి. దేవుని రాజ్యం మనకు శాశ్వతం, తరతరాలు దేవునితో ఉండేటువంటి ఆ స్థితి కాలం ఉంది, ముందుంది. కనుక ఆ రాజ్యంలోకి ఆ పరలోకములోకి వెళుతాం కనుక అక్కడ నీవు ధనం సంపాదించుకోవాలంటే ఇక్కడున్న ధనంని దేవుని కోసం ఖర్చు పెట్టు. ఇది పాస్టర్ గారులే కానీ విశ్వాసులే కానీ క్రైస్తవులందరూ సంపాదించుకోవాల్సినటువంటి ఈ 5 విషయాలు. ఒకటి, క్రీస్తును సంపాదించుకో, ఆయన దయను సంపాదించుకో. ఎక్కువ మంది ప్రజలు నీ ద్వారా క్రీస్తును నమ్ముకునేలాగా, అంటే వాళ్ళు యేసుప్రభు నీ ద్వారా నమ్ముకున్నారంటే నువ్వు సంపాదించినట్టే ప్రభు కొరకు వాళ్ళని. అట్లా ప్రజల్ని సంపాదించు ప్రభు కోసం. ఏమండి, తర్వాత ఆ సహోదరులను తోటి క్రైస్తవులను తోటి సేవకులను సంపాదించుకో. ఎలా సంపాదించుకో చెప్పాను. తర్వాత ఇక 5వది ఏంటి, అక్షయధనాన్ని, క్షయమైపోయే డబ్బు కాదు, అక్షయధనాన్ని, పరలోకములో డబ్బు ధనవంతుడుగా. అందుకని యేసుప్రభువు చెప్పారు, దేవుని యందు ధనవంతుడు కాక, దేవుని యందు ధనవంతుడు కాక తన కొరకే ధనవంతుడు అవ్వాలనుకున్నవాడు ఇట్టగా చేస్తారని యేసుప్రభువు వారు ఒక ధనవంతుడు అని చెప్తాడు. ఒక డబ్బున్న వాడికి కొట్లు ఆస్తి బాగా పంటలు పండుతాయి, పాత కొట్లు అట్టగా ఉంటాయి. కొత్త కొట్లు కట్టించి నింపేసి ఏమంటాడు, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అది. అప్పుడు దేవుడు ఏమంటాడు, వాడ ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, ఏమైపోతాను సంపాదన అంటే ఆడు వెళ్ళిపోయాడు. అట్లాగే ఉంటుంది ఈ లోకములో. దేవుని కొరకు కాకుండా తమ కొరకే డబ్బు సమకూర్చుకుని, తమ కొరకే తమ సుఖాల కొరకు, తమ లగ్జరీ కొరకు ఎవరైతే వాళ్ళ కొరకే వాళ్ళ కొరకే, వాళ్ళ లగ్జరీ కొరకు, వాళ్ళ సుఖాల కొరకే, వాళ్ళు ధనవంతులు అవ్వాలి, గొప్పవాళ్ళు అవ్వాలి అందరూ అనుకుంటూ సంపాదనలు పడతారు. అలాంటి వాళ్ళందరూ వెర్రోళ్ళు, బుద్ధి లేని వాళ్ళని బైబిల్ చెప్తుంది. కనుక అలాంటి సందర్భంలో చెప్తున్నాడు, దేవుని ఎడల ధనవంతుడు కాకుండా నీ కొరకే ధనవంతుడు అని, కోటీశ్వరుడు అని, గొప్పడు అని, బంధువులలోను బస్తీలోను అందరిలోను ఊళ్ళోను గొప్ప కోటీశ్వరుడు ఆస్తిపరుడు అని చెప్పించుకోవడం ప్రయాసపడుతున్నావు. దేవుని కొరల ధనవంతుడు కాకపోతే దిక్కుమాలినటువంటి స్థితి ఎదుర్కొంటావు. కనుక ఈ క్షయమైపోయే డబ్బుని అక్షయధనంగా మార్చుకో. అక్షయం అంటే అర్థం ఏంటి? క్షయము కానిది, నాశనము కానిది, నష్టం కానిది, వ్యర్థం కానిది. కనుక అలాంటి
ధనవగా ఈ లోక ధనాన్ని మార్చుకోండి. ఏమండి, నేను చెప్తున్న మాటలు మీరు గ్రహిస్తున్నారని నేను నమ్ముతున్నాను. అర్థం చేసుకోండి. నేను చెప్పిన ఈ 5 విషయాలు విని క్రైస్తవులారా మన సంపాదన ఏమిటి, ఈ 5 పాయింట్లు విని అందరికి మరలా షేర్ చేసేసేయండి. అలాగే ఈ పరిచయాన్ని మీరు బలపరచండి. తప్పక దేవుడు మిమ్మల్ని ఆశ్రయించునుగా. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యు ఆల్.